హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ముందు రోజు అనమాట. ఇల్లంతా శుభ్రం అయితే చేశానని చెప్పాను కదండి దివాళీ కోసము. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. ఇంకా ముందు రోజు అయితే మంచిగా భూజంతా దులిపేశాను కాబట్టి ఇంకా డస్ట్ అయితే కొద్దిగా అయితే ఉంది కాబట్టి విండోస్ అంతా అయితే మంచిగా ఒక క్లాత్ పెట్టి అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. చాలా వరకు అయితే డస్ట్ అనేది వచ్చిందనమాట. ఇంకా పిల్లలు కూడా అప్పుడప్పుడు ఎక్కి దిగుతూ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ చేతికి దుమ్మంటిద్దని చెప్పేసి వెంటనే ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. పనిలో పనిగా ఇంకా కూలర్ కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తాను కదా దాని పైన ఉన్నవన్నీ చెప్పేసి, అందుకని చెప్పేసి పనిలో పని ఇది కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోయింది. ఇంక ఇప్పుడు అంతా తుఫాను వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మనకైతే ఇంకా కూలర్తో పని లేదు. ఎంత పడినా కూడా ఒక 2-3 డేసే ఉంటుందండి. కానీ దానికి తగ్గట్టు ఎండ అనమాట వెంటనే ఒక 1 డేలో వచ్చేస్తుంది. ఇంకా 1 డేలో ఎండ ఎక్కిందంటే ఖచ్చితంగా కూలర్ ఉండాల్సిందే అనమాట. ఫ్యాన్ కన్నా మేము ఎక్కువ కూలరే వాడుకుంటున్నామండి. ఫ్యాన్ అంటే వాటర్ వేసినా కూడా అక్కడ ఫ్యాన్ స్వింగ్ ఉంటుంది కదా, ఫ్యాన్ వరకే వేసుకుంటాము. రూమ్ అంతా ఒక 5 మినిట్స్లో చల్లగా అయిపోతుంది అనమాట. ఇంకెక్కడైతే చూడండి హాల్లో ఉన్న కిటికీకి అసలు ఎంత దుమ్ము పట్టుందో, దీనికైతే ఇంకా కొద్దిగా సర్ఫ్ అయితే వేసేసి మంచిగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చాలా టైం తీసుకుందండి, మినిమం ఒక అరగంట లాగనమాట. ఇంకా ఇదొచ్చేసి అనమాట. ఇంకా అక్కడ బూజంతా దులిపేసిన తర్వాత ఈ రూమ్ వరకైతే మంచిగా అయితే బూజైతే దులుపుకుంటున్నానండి. చాలా వరకైతే అనమాట. ముందు రోజైతే ఆ 2 గదుల వరకైతే ఇట్లా క్లీన్ చేసేసి ఉండిపోయాననమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేశాను ఇంక అన్నం తినేసి అయితే. అప్పటికి ఎండ అయితే బాగా ఎక్కుతా ఉంది. ఇంకా లేట్ చేయకుంటే మొత్తం ఒకేసారి పని చేసుకోవడం మేలని చెప్పేసి ఇంకా ఆ 2 గదులు దులిపానంటే మిగిలిన కూడా దులపకపోతే ఏదోలాగా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే ఇంక ఈ రూమ్ వరకైతే క్లీన్ చేసేసాను. చాలా వరకు లెంగ్త్ ఎక్కువైపోయిందనమాట. ఆ రోజు మార్నింగ్ 11కి మొదలు పెడితే నాకు ఈవినింగ్ ఎట్లా చూసినా 4 ఎట్లాగ అయిపోయిందనమాట. మొత్తం బూజు కొట్టి కిటికీలకు పట్టిన మొత్తం డస్ట్ అంతా దులిపి మొత్తం అసలు అన్ని ఇల్లు కూడా ఒకేసారి కడిగేసుకున్నాను అనమాట. చాలా పని అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏంటో అని చెప్పేసి ఇంకెక్కడైతే దేవుడి పట్టాలు కూడా ఒకసారి అయితే తీసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ దసరాకే ఇవన్నీ అయితే తీసి క్లీనింగ్ అయితే చేశాను. కానీ ఇప్పుడైతే మళ్ళీ అట్లాగ ఒకసారి అనమాట పొడి క్లాత్ పెట్టయితే పైన వరకు ఉన్న దుమ్మంతా అయితే క్లీన్ చేసేసానండి. మనం ఎప్పటికప్పుడు దీపం పెట్టుకుంటాం కాబట్టి చాలా వరకు నీట్గా ఉంచుకుంటాము. ఇంక ఇది వచ్చేసి అనమాట అక్కడున్న పేపర్ కూడా తీసేసాను. ఎందుకంటే అక్కడ కిందన మనము దీపం పెట్టేటప్పుడు నూనె గట్ట ఇంకేమైనా పడుతుంది కదా, సో అందుకని చెప్పేసి అనమాట. అందుకని ఇంక మొత్తం అక్కడ పేపర్ కూడా తీసేసాను. ఈ పని అంతా పిల్లలు లేరు కాబట్టి ప్రశాంతంగా 1 డేలోనైతే పూర్తి చేసేసానండి. చాలా అసలు అట్లా చేసేసుకోవడం నాకు మంచిదైంది. తర్వాత 2-3 డేస్ నుంచి అయితే బాగా తుఫాన్ అయితే పడిందనమాట. అలా పడడం వల్ల నాకు ముందు రోజు ఇట్లా క్లైమేట్ బాగుండడం వల్ల నాకు పనంతా చాలా సింపుల్‌గా అయిపోయింది ఇంట్లో వరకు. అసలు ఎంత సింపుల్‌గా అయిపోయిందంటే, అంటే చూడడానికి ఇట్లా ఉంది కానీ నాకు 1 డే అంతా పట్టిందనమాట. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అట్లా 4 అట్లా అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే దేవుడి గది కూడా మొత్తం అయితే శుభ్రం చేసేసానండి. ఇంకా శుభ్రం చేసేసిన తర్వాత పేపర్ కూడా మార్చాలని చెప్పేసి అయితే ఇంకా బయటికెళ్ళి ఇంకా లోపలున్న ఫ్రిడ్జ్ మీద ఉంటే ఒక పేపర్ అయితే తీసుకొనొచ్చి న్యూస్ పేపర్ వరకైతే మడత పెట్టేసి అయితే పెడుతున్నాను. ఎప్పటికప్పుడు అట్లా పేపర్ మార్చుకోవడం వల్ల కాస్త ఫ్రీగా అంటే చూడడానికి బాగుంటుందనమాట. ఎలాగైనా కూడా మనము కడ్డీలది కానీ కర్పూరం ఏదైనా గబుక్కున కింద పడినా కూడా ఇంకా డస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మంచిగా ఎప్పటికప్పుడు పేపర్ మార్చుకోవడం బెటర్ అని చెప్పేసి అయితే ఇంకా పేపర్స్ కూడా వేసేసుకున్నానండి. ఇంకా వేసేసుకున్న తర్వాత ముందుగా పట్టాలైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా, పొడి క్లాత్ పెట్టి తుడిచేసాను. అందుకని చెప్పేసి ఇంకా పేపర్ మార్చేసిన వెంటనే ఫొటోస్ అయితే అక్కడ పెట్టేసాననమాట. ఇంకా పూజ చేసే రోజు పండగ రోజు మామూలుగా ఇంకా మనం ఇంకా లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా అప్పటికి మళ్ళీ సపరేట్‌గా ఫోటో ఫ్రేమ్స్‌కి అన్నిటికి ఇంకా పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టుకోవచ్చని చెప్పేసి అయితే ఇప్పటికైతే ఇట్లాగా తుడిచేసి అయితే వదిలేసాననమాట. ఇంకా ఆ రోజుకైతే కాస్త పని అయినట్టే కదండీ దేవుడి రూమ్ వరకు. కాస్త ప్రశాంతంగా అయితే ఉంటుంది అట్లా ముందుగా క్లీన్ చేసుకోవడం ద్వారా. ఇంకెక్కడైతే ఇంకా కిందన టేబుల్ కిందనైతే చాలా వరకు పూజకు కావాల్సిన సామాగ్రి అయితే ఉంటుందనమాట. ఇంకా ఆ రోజు దీపావళికైతే ఇంక ఇల్లంతా మొత్తం వెలుతురుతో ఉండాలి కాబట్టి ప్రమిదలైతే పెడతాం కాబట్టి ఇంక నాకైతే ఎలాగో దీపపు కుందులున్నాయి కాబట్టి ఇంకా వాటితో పెట్టేసుకుందామని చెప్పేసి ఏమేమి ఉన్నాయి ఏమి లేవని చెప్పేసి దాన్ని ఒకసారి అయితే క్లీన్ చేసుకొని ఇంకెక్కడ ఒక టేబుల్ మీద అయితే సర్దేశానండి. ఇంకెక్కడైతే ఈ కబోర్డ్ దగ్గర అయితే పైన సెల్ఫ్‌లో మాత్రం ఇంకా గడియారం కొన్ని ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకెక్కడికొచ్చాక ఇంక ఈ సెల్ఫ్ కూడా మొత్తం క్లీన్ చేసేసానండి. ఇంక అక్కడ ఎక్కడ ఉన్నవి అక్కడ మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టేసాను చూడండి. ఫైనల్‌గా అయితే ఇక్కడ ఇట్లా ఉందనమాట. కొత్తగా పేపర్స్ వేసేసి ఇంకెక్కడైతే పూజ అయితే చేసుకుంటారనమాట అప్పుడప్పుడు. ఇంకా అది పనిలో పనిగా పైన ఫ్రిడ్జ్ మీద ఉన్నవి కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా అదొచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ మీద రింగ్ లైట్ అనమాట. దాన్నైతే మేము ఉపయోగించుకోవట్లేదు. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం నుంచి అయితే
ఇట్లాగ పనంతా చేసుకుంటున్నాననమాట. ఫైనల్‌గా ఇంక అది కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడైతే కిటికీ అయితే ఉంది కదండీ! ఇంక ఈ కిటికీ దగ్గర కూడా కొద్దిగా దుమ్మయితే ఉంటే మొత్తం అయితే క్లీన్ చేసేసి ఇంకా కిటికీ కూడా తుడుస్తున్నానండి. ఇంకా కిటికీ అయిపోయిన తర్వాత పనిలో పనిగా ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా! ఇల్లయితే ఒకసారి సర్ఫ్ అయితే వేసేసుకుంటున్నాను. సర్ఫ్ అయితే వేసేసుకొని మంచిగా అయితే ఇల్లు కడిగేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు లేనప్పుడు ఈ పనంతా చేసేసుకున్నామంటే ఇంకా తర్వాత రోజుకి మనకు పండుగ రోజు జస్ట్ మనం మాప్ పెట్టేసుకుంటే సరిపోతది. అందుకని చెప్పేసి ముందుగా ఇట్లాగైతే ఇల్లు కడిగేసుకుంటున్నాను. చకచక చేసేసుకోవాలంటే పిల్లలు లేనప్పుడు చేసేసుకోవాలండి. ఇంకా వాళ్ళుంటే ఇంట్లోకి రావటం, జారటం ఇవంతా ఇబ్బంది కాబట్టి వాళ్ళు లేనప్పుడే మన పని ఏదైనా పూర్తి చేసేసుకోవచ్చు. ఇంకా పొద్దున్న లేవగానే వాళ్ళిద్దరిని స్కూలుకి పంపించే టైంలోనే మొత్తం 10 లోపు వంటంతా ఫినిష్ చేసుకొని ఇంకా 10:30, 11 టైం నుంచి అయితే స్టార్ట్ చేశాననమాట పనంతా. ఇట్లా స్టార్ట్ చేయడం వల్ల చాలా వరకైతే కంప్లీట్ చేసుకోగలిగానండి. ఇంకిట్లా చేసుకోవడం వల్ల పండుగ రోజైతే కాస్త ప్రశాంతంగా లేచి బయట వరకైనా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. కానీ చూడాలి ఇంకా 2, 3 డేస్ నుంచి తుఫాన్‌గా ఉండడం వల్ల ఏమో ఆ టైంకి కూడా మళ్ళీ వర్షం పడతదేమో అంటున్నారు. బై ద వే ఏది ఏమైనప్పటికీ నాకు ఇట్లాగ ముందు రోజు ఇట్లా పనంతా చేసుకోవడం వల్ల చాలా సింపుల్‌గా అనిపిస్తుందండి. పండగంటేనే మన ఆడవాళ్ళకి తెలిసిందే. ఇల్లు శుభ్రంగా ఉండాలి. మనం ఎలాగున్నా లేకపోయినా గానీ ఇల్లు శుభ్రంగా ఉంటే మనకదే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అందుకని జెప్పేసి ఇంక నేనైతే ముందైతే ఇల్లైతే కడిగేసాను కదండీ! ఇంక తర్వాత అక్కడక్కడ గదుల్లో తడైతే ఉంటుందని చెప్పేసి మాపయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక తడంతా ఆరిపోతుంది. ఇంకా ఈ గది అయితే మాత్రంగా అయితే కడగలేదనమాట. లైజాల్ వేసేసే క్లీనింగ్ చేసేసానండి. ఎందుకంటే ఇంక వంటగదిలో కూడా వాటర్ అనేది బయటికి పోయే ఫెసిలిటీ అయితే లేదు. అందుకని జెప్పేసి లైజాల్ ఏసి మంచిగా ఈ 2 గదుల వరకైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఈ రూమ్‌లో ఉన్న వాటర్ కూడా క్లీన్ చేసేసా. బయటకైతే మాప్ పెట్టేసాను. ఇంకా ఫైనల్‌గా మా తలుపుకున్న విఘ్నేశ్వర్ ఫోటో కూడా బూజంతా పడిందని చెప్పేసి క్లాత్ తీసుకొనైతే మంచిగైతే తుడుచుకుంటున్నానండి. ఫైనల్‌గా ఈ రోజుకైతే చాలా పీస్‌ఫుల్‌గా అయితే నా పనంతా అయిపోయింది. ఇంకా అదయిపోయిన తర్వాత ఇంకా బయటయితే విండోస్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. లోపల నుంచయితే సరిగ్గా తుడవలేకపోయాను. అందుకని చెప్పేసి ఇంకా బయట కూడా కొద్దిగా దుమ్ముంటే మొత్తం అయితే విదిలించేసి మొత్తం గ్లాసెస్ అయితే అంతా నీట్‌గా అయితే చేసేసుకున్నాననమాట. ఇట్లా చేసుకోవడం వల్ల కాస్త మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఈ 1 వీక్ అంతా మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకోవడమే సరిపోయింది డీప్ క్లీనింగ్ లాగా. ఫైనల్‌గా ఏది ఏమైనప్పటికైతే ఈ రోజుకైతే అయిపోయిందండి. పనిలో పనిగా వాషింగ్ మిషన్ కూడా ఈరోజైతే క్లీనింగ్ చేసేసాననమాట. అలాగా కొద్దిగా సర్ఫ్ అనేది ఏసేసి ఒకసారైతే మామూలు తడిగుడ్డ పెట్టయితే తుడిచేసుకున్నాను. ఇది కొని 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్‌కైతే రన్నింగ్ అవుతుందనమాట. అసలు ఎలాంటి ట్రబుల్ అనేది రాలేదు ఇంతవరకు. ఎల్జీ మంచి కంపెనీ కాబట్టి చాలా వరకు వర్త్ అనిపించిందనమాట. 20 ఏమో పడింది అప్పట్లో కరోనాలో. చాలా వరకు బాగా పనికొచ్చింది. ఇంతవరకు ఏటి డ్యామేజ్ రాలేదు. ఫైనల్‌గా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు కూడా బయటైతే లోపల అయితే ఆరిపోతుంది కదండీ! ఇంకా బయట నుంచయితే ఇంకా కుర్చీలైతే కడిగేసుకుంటున్నాను. ఇంక బయట వరకైతే విండోసు అట్లాగే వాషింగ్ మిషన్ శుభ్రం చేస్తున్నానని చెప్పేసైతే కాసేపు ఆపానండి. ఈ 2 క్లీనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అనమాట బయట వరకైతే కుర్చీలనేది కడిగేసుకొని ఇంక ఈ రూమ్ వరకు ఇంకిక్కడిదైతే ఇల్లయితే కంప్లీట్ అయిపోయినట్టనమాట. ఫైనల్‌గా అయితే ఇంక ఇది కూడా క్లీన్ చేసేసుకున్నానండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోయిందనమాట. ఫైనల్‌గా ఈ రోజుకైతే నా పండగ పనులన్నీ పూర్తి అయితే చేసేసానండి. ఇంక మిగిలిందంతా పండుగ రోజు చేసుకోవటమని. ఫైనల్‌గా ఈ రోజుకైతే ఇట్లాగ అయిందండి నా డే అనేది. ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.